అనుగ్రహించమని, నీ కొరకు బలవంతుని చేతిలో ఒక ఆయుధములుగా, ఒక బాణంలాగా దుష్టుని ఎదిరిస్తూ, దుష్ట రాజ్యాన్ని పతనం చేస్తూ, షాబారాకర దుష్టుని చేతిలో పడకుండా తప్పించుకుంటూ, దుష్టుని చేతిలో ఉన్న ప్రజల్ని కాపాడుటకు నీ సూచనలుగా, నీ బిడ్డలుగా మళ్ళీ వాడుకోనమని, మాకు కావాల్సిన మాటలు అనుగ్రహించమని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సేవకులకి అలాగే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక చిన్న వాక్యం మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. 119వ కీర్తన 71వ వచనం చదవండి. మైక్ ఉన్నవారు నిదానంగా మైక్ తీసుకొని చదవండి. 119:71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారం. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ మాట నాతో పాటు కలిసి అందరూ చెప్పండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఆమేన్. భక్తుడు తన జీవితంలో కలిగిన అనుభవాన్ని బట్టి రాస్తున్నాడు. నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. సోద్యముడు గట్టిగా ఇంకా మంచిగా చెప్పండి. దేవుని మీదే మనసు కలిగినట్లుగా మంచిగా చెప్పండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా? కొంతమందికి వాక్యం టైంలో దేవుని మీద మనసు ఉండదు. నాకు కనబడుతున్నారు. అది మీకు మంచిది కాదు. సోదరు చెప్పండి. వాక్యమైన దేవుడు బ్రతుకునిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. కనుక మీరు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మీకు బ్రతుకుండదు, మీకు నెమ్మది ఉండదు. కనుక శ్రద్ధగా వింటే మీకు ఆయుష్ ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. ఆమె అనట్లేదు ఎవరు? నేను చెప్పేది వాక్యమే. సోదరు చెప్పండి మంచిగా. దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన సర్వాధికారి యేసయ్యకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కట్టడలు అంటే దేవుని రూల్స్. భక్తుడు అంటున్నాడు, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఈ మాట మీరు చెప్పండి. శ్రమ నొంది ఉండుట నాకు మేలు, నీకు మేలు. అసలు పక్కలో షేకండి చెప్పండి. శ్రమ నొంది ఉండుట నీకు మేలు, శ్రమ నొంది ఉండుట నాకు మేలు. అందరూ చెప్పుకున్నారా? కుర్చీలో కూర్చొని చెప్పుకున్నారా? నాలుక తిరగట్లేదయ్యా. అన్నిటికి తిరుగుతుంది నాలుక, వాక్యానికి తిరగదు. చదువు చెప్పండి సార్ గట్టిగా. అన్నిటిని టేస్ట్ చూడవచ్చు నాలుక, వాక్యం టేస్ట్ చూడదు. ఆ టేస్ట్ చూస్తే మనం బాగుపడతాం. వాక్యం టేస్ట్ కావాలి మనకి, నాలుక తిరగాలి. ఆమె చెప్పండి. ఆ టేస్ట్ ఈ టేస్ట్ చూడడానికి నాలుకలు తిరుగుతాయి. అది ఎట్లుంది ఇది ఎట్లుంది అని. అవన్నీ దూరం అగునుగాక. అసలైన టేస్ట్ వాక్యమే. ఆమె చెప్పండి. నాకు మేలాయను. ఏం మేలు? నీ కట్టడలు నేర్చుకున్నట్లు. కట్టడలు అంటే రూల్స్. చూడండి, ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి. అందరు వినాలి. షాప్స్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఫ్యాక్టరీస్కి కొన్ని రూల్స్ ఉంటాయి, స్కూల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి, వారి కొన్ని రూల్స్ వారికి ఉంటాయి.
కాలేజీలు ఉన్నాయి, వారికి రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రూల్స్ పాటిస్తే ఏమవుతుంది? అందులో పనిచేసే ప్యూన్ మొదలుకొని టీచర్స్, మేనేజర్స్, కార్మికులు, ఇప్పుడు సింగరేణి ఉంది, దానికి ఉన్న రూల్స్ దానికి ఉంటాయి. ఎన్టీపీసీ ఉంది, దానికి ఉన్న రూల్స్ దానికి ఉంటాయి. ఈ రూల్స్ అన్నీ అందులో పనిచేసేవారు పాటిస్తే సమయానికి రావాలి రూల్, సంతకం పెట్టాలి రూల్, నియమించబడి పని చేయాలి అది రూల్, లంచ్ టైంకే లంచ్ చేయాలి అది రూల్, మళ్ళీ డ్యూటీ ఎక్కే టైంలో డ్యూటీ ఎక్కాలి అది రూల్. ఈ రూల్ నెల దినాలు పాటిస్తే వారికి నెల దినాల కష్టార్జితం శాలరీ రూపంలో వారికి ఆ యాజమాన్యం అందిస్తారు. హల్లెలూయా. రూల్ పాటించకుంటే యజమానుడు పెట్టిన ఆ కంపెనీ యాజమాన్యం పెద్దవాళ్ళు పెట్టిన ఆ రూల్స్ పాటించకుంటే చూస్తారు, ఎప్పుడు వచ్చాడు, సంతకం పెట్టాడా లేదా, పని చేశాడా లేదా, ఏ టైంకి ఎలా ఉన్నాడు, పనికి వచ్చాడు కానీ ఏ టైంకి ఏం చేశాడు, ఇవన్నీ చూసి ఒకవేళ సరిగా లేకుంటే, టైంకు రాకుంటే, టైంకు సంతకం పెట్టకుంటే, టైంకు అప్పగించిన డ్యూటీ జాబ్ చేయకుంటే అవన్నీ చెక్ చేసి ఆ నెల దినాల్లో వాళ్ళకి శాలరీ రాదు. కొన్ని ఆబ్సెంట్లు ఉంటాయి. మొన్నటి దినాన డీమార్ట్ షాప్కి వెళ్ళాను నేను. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని వస్తువులు కొన్న తర్వాత ఆ లైన్గా కౌంటర్స్ ఉన్నాయి. ఒక సిస్టర్ వచ్చి నేను 11 వస్తువులు ఎన్నో తీసుకున్నాను. అలా చాలామంది ఎవరి ఏ వస్తువులు కావాలి తీసుకున్నారు. ఈ కౌంటర్ దగ్గర ఆ వస్తువులు ఏంటో ఒక బుక్ తీసుకొచ్చి రాస్తుంది ఆమె. ఏంటి వీళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకుంటారు కదా, మళ్ళీ ఏమేంటి కొత్తగా బుక్ పెట్టి రాస్తుంది, అందరి దగ్గర తిరుగుతుంది. ఏంటంటే వాళ్ళ రూల్ ఏంటంటే ఎంతమంది కస్టమర్స్ వచ్చి వస్తువులు తీసుకున్నారు, మళ్ళీ షాప్లో ఎన్ని వస్తువులు అయిపోతున్నాయి, ఇంకెన్ని వస్తువులు తేవాలి. ఇప్పుడు వస్తువులు అమ్ముతూ ఉంటే ఖాళీ అవుతూ ఉంటాయి కదా, మళ్ళీ తీసుకురావాలి కదా. అందుకని ఆ సిస్టర్ రాస్తుంది. నాకు మైండ్ ఒకసారి షాక్ అయింది, ఎంత కరెక్ట్గా రూల్ ఇక్కడ పాటిస్తున్నారని. సౌత్యం ప్రొఫెసర్ గట్టిగా ఇది నా ప్రియులరా, అన్నిటి దగ్గర అంతటి రూల్స్ ఉంటాయి, స్కూల్లో అన్నిట్లో. ఆ రూల్ పాటిస్తే మేలులు అనుభవిస్తారు. యాజమాన్యానికి లోబడి ఆ రూల్స్ పాటిస్తే, పని చేస్తే ఆ జీతం వస్తుంది. ఆ జీతం ఇంటికి తీసుకెళ్ళి కావాల్సిన వస్తువులు, కావాల్సిన రేషన్, కావాల్సిన రెంట్, కావాల్సిన అన్ని అవసరానికి అన్నీ తీసుకొని ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ అని చెప్పాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పాడు. ఇప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో కూడా మన క్షేమం కొరకు దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనకు రూల్స్ కొన్ని ఇస్తున్నాడు. ఆ రూల్స్ మనం పాటిస్తే మనకు పర సంబంధంగా మేలు జరుగుతుంది, భూ సంబంధంగా మేలు జరుగుతాయి. అందరూ ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి మంచిగా. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, నేను శ్రమ నొంది ఉనుట నాకు మేలు, నాకు మేలాయను. ఆల్రెడీ దేవుడు మేలు చేశాడు ఆయనకి. శ్రమ పొందుట ఒక రూల్. ఆమేన్ చెప్పండి. భక్తులు, దేవుని బిడ్డలు ఏం పొందాలంట? అందరు నోటి నుంచి రానియండి. శ్రమ నొందాలి. శ్రమ నొందితే ఏమవుతుందంటే దేవుని యొక్క రూల్స్ ఏంటో మనకు తెలుస్తాయి. ఇంగ్లీష్లో రాస్తుంది. నేను ఎప్పుడైతే ట్రబుల్, అదో ఇంగ్లీష్లో నేను రాసుకున్నాను. స్తోత్రం పుస్తకం గట్టిగా. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నదా? ఇంగ్లీష్ బైబిల్ చదువుకొని ఉన్నారు కదమ్మా, ఎంబీఏ చేసిన వాళ్ళు అందరు పెద్ద పెద్దలు చదువున్నారు. చదవండి అమ్మా. సార్ నేను రాసుకున్నా, నేను చదువుతాను. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు హ్యావ్ బీన్ త్రో ట్రబుల్. అంటే నేను శ్రమ నొందుట నాకు మంచిది అయింది అని ఇంగ్లీష్. సో దట్ ఐ మైట్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ రూల్స్. అంటే నేను శ్రమ పొందుట వల్ల నీ కట్టడాలేంటో, నీ ఆలోచనలేంటో, నీ చట్టం ఏంటో నాకు అర్థమైంది. ఆ జ్ఞానం నేను పొందాను. ఈ దినాన యేసయ్య మనల్ని
స్తోత్రం చెప్పండి సరే. వినండి, అందరు శ్రద్ధగా వినండి, ఏ శబ్దాలు రావద్దు. స్తోత్రం చెప్పండి మంచిగా, హుషారు చెప్పండి. అందరు ఏసు రక్తం చెప్పండి, ఏసు రక్తం చెప్పండి గట్టిగా, ఇంకా హుషారుగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి దీని రక్షణ ఎలా వచ్చింది? శ్రమ ద్వారానే రక్షణ వచ్చింది. యేసయ్య పుట్టాడని పండుగ చేసుకుంటున్నారు, క్రిస్మస్. పుట్టిన తర్వాత యేసయ్య ఇక్కడ, ఆయన పుట్టుడే ఒక శ్రమ. ఎక్కడ పుట్టాడు చెప్పండి? మంచి బిల్డింగ్లో పుట్టాడా? మంచి డ్రెస్సులు, మంచి ధనవంతుల ఇంట్లో పుట్టాడా? మాట్లాడండి అమ్మా. మంచి ధనవంతుల ఇంట్లో పుట్టాడా? బీద వాళ్ళ ఇంట్లో పుట్టాడు. మరి ఆయన మంచి తొట్టిలో వేయబడ్డా? పశువుల తొట్టిలో వేయబడ్డాడు. చూసారా? పుట్టుక మొదలుకొని మరి ఇక్కడ మంచి స్థలంలో మంచి స్నేహితుల మధ్య పెరిగాడా? మంచి జనం మధ్య లేదు. నజరేతులో ఏ మంచితనం లేదు. మంచి వారి మధ్యలో కూడా ఆయన పెరగలేదు. పుట్టుక మొదలుకొని చచ్చిపోయేంత వరకు యేసయ్య శ్రమను ఈ లోకంలో అనుభవించాడు. ఈ దినాన నేను, నీవు, ఇది రక్షణలో ఉన్న సార్వత్రిక సంఘమంతా శ్రమల ద్వారానే రక్షణలోకి వచ్చారు. ఎవరి శ్రమ? యేసయ్య శ్రమ. ఆమెను చెప్పండి. యేసయ్య మన కొరకు 33.5 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు గనుక మనం ఈ దినాన సాతాను వల్ల కలిగిన శ్రమలు, నరకం, 7 ఏళ్ల శ్రమ, ఇంకా మనకు కలిగిన ఆ శాపం, పాపం, ఆ అపవిత్రత, ఆ యొక్క అప్పులు, అనారోగ్యాలు, ప్రతి శ్రమ నుండి యేసయ్య శ్రమ ద్వారా మనం విడుదల పొందాము. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. యేసయ్య నీకు వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పింది మీకు అర్థమైతే దేవుని గణపరుస్తూ ఉంటారు. ఒకప్పుడు సాతాను ద్వారా శ్రమలకు గురయ్యాం. ఆ శ్రమ ఎక్కడ తీసుకెళ్ళింది? నరకం. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి లేపాడు? నరకం నుంచి లేపి రక్తం ఇచ్చి కొని ఆయనతో కూడా పరలోకంలో మనల్ని కూర్చోబెట్టుకున్నాడు. మరొకసారి చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మనం ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ భూమి మీద ఈ మందిరంలో అంటే మనం ఉన్నది ఇక్కడే, కానీ మన ఆత్మ పరలోకంలో ఉన్నది. ఎందుకంటే పరలోకంలో ప్రభువుని స్తుతిస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు మన ఆత్మ కూడా ఇక్కడ స్తుతిస్తున్నది, శరీరం ఇక్కడ ఉంది, కానీ ప్రభువుని స్తుతిస్తున్నామంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు? మనము పరలోకంలో ఉన్నాము. ఒకప్పుడు ఈ శరీరం, ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరం రూపాంతరం పొంది ఈ శరీరం విడవబడుతుంది. మహిమాదేహం ధరించుకొని మనం రెప్పపాటున రబ శక రబల రబ, మనం కడబూర శబ్దం రోగానే రెప్పపాటున ఈ మర్తమైన శరీరం అమర్త ధరించుకొని, ఈ క్షయమైన శరీరం అక్షయత ధరించుకొని మనం ప్రభువును ఎదుర్కోబోతున్నాము. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ దినాన శ్రమల ద్వారా పుట్టిన మనం కన్నాడు, యేసయ్య మనల్ని కన్నాడు. కనబడిన మనము యేసయ్య ఎలాగున్నా తండ్రికి సమర్పించుకొని తండ్రి చిత్తం చేసి ఒక మహిమగల సంఘాన్ని కట్టుటకు మన కొరకు ఎలా శ్రమ అనుభవించాడో మనం కూడా శ్రమలు అనుభవించవలసి ఉన్నది. ఇప్పుడు యేసయ్య శ్రమ అనుభవించి మేలు పొందాడా, కీడు పొందాడా? సింహాసనం కూర్చున్నాడు ఆయన. ఎక్కడ కూర్చున్నాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. మనకు వాక్యాలు ఉన్నాయి కదా. చనిపోయి 40 రోజులు శిష్యులతో బోధించి పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టని చెప్పి తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే దేవదూతలు దిగి వచ్చి శిష్యులు అలాగున భయంతో కలవరంతో మా ప్రభు వెళ్ళిపోతున్నాడని చూస్తుంటే ఆ దేవదూతలు అంటున్నారు, మీరు ఎందుకు అట్లా కలవరపడుతున్నారు? ఎలా యేసయ్య వెళ్ళిపోతున్నాడో మరలా ఒకరోజు తిరిగి వస్తాడు. హల్లెలూయా. అందుకే మీరు పరిశుద్ధాత్మ కనిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి పైనుండి వచ్చాడు. వచ్చి యేసయ్యని ఈ లోకంలో సిద్ధపరిచి ఎలా సంఘం కట్టబడాలో పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య తన జీవితంలో నిరూపించి పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడ్డాడు.
మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, మేడగదిలో ఆత్మతో నింపబడి మీరు కూడా అలాంటి జీవితం చేయాలి అని యేసయ్య ముందే వారికి ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో ఎలాంటి శ్రమ అనుభవించాడు? 3 రకాల శ్రమలు. చెప్పండి, ఎన్ని రకాల శ్రమలు? ప్రాణం, ఆత్మ, దేహం. 3 విధాలుగా శ్రమలు అనుభవించాడు. మన ప్రతి మనిషి ప్రాణం కలిగి ఉంటాడు, దేహం, ఆత్మ. ప్రాణాత్మ దేహం. అందరూ చెప్పండి. ఇది చేయెత్తి ఇట్లా 3 చెప్పండి. ప్రాణం, ఆత్మ, దేహం. అందరు చేతి ఎత్తారా? ఉన్నాయి అందరికీ? 3 ఉన్నాయా? అందరికి ప్రాణం ఉందా? ప్రాణం ఉంటే చేయలేకపోయండి. ఆత్మ ఉందా? ఏ ఆత్మ ఉంది? యేసయ్య ఆత్మ. సోదరు చెప్పండి. శరీరం ఉందా? శరీరం మరి దయ్యాలకు ఉండే, అందరికీ శరీరం ఉన్నదా? సోదరు చెప్పండి. హల్లెలూయా. కొంత చేయెత్తట్లే, నాకు కనబడుతున్నారు. యేసయ్యకి 3 ఉన్నాయి, మనకు కూడా ఈ 3 ఉన్నాయి. సోదరు చెప్పండి. ప్రాణం, ఆత్మ, దేహం. ఓకే, చేయి దించండి. ఇప్పటికి నొప్పులు ఇస్తుంది అయ్యా అని చాలామంది బాధపడుతున్నారు. హల్లెలూయా. యేసయ్య రక్తం కారణంతగా బాధపడ్డాడు. మనం ఒకసారి చేయలేపితేనే బాధ కలుగుతుంది. కొందరు చేయలేవట్లే. ఇట్లా ఒకసారి ఇట్లా లేపండి. మంచిగా మీకు ఎంత కొద్దిగా నొప్పి లేచినా ఎంతవరకు అయితే అంతవరకు లేపండి. మిగతా దేవుడు చూసుకుంటాడు. అట్లా టచ్ చేస్తాడు, మీ 2 చేతులు మంచిగా లేపుతాడు. ఆయన నొప్పుల నుండి విడిపించే దేవుడు, కట్లు తెంపే దేవుడు ఆయన. నువ్వు కనుక చక్కగా కొద్దిగైనా దేవుని కొరకు ఆశ కలిగి లేపావనుకో, నా దేవుడు నిన్ను సంపూర్ణంగా లేపి ఎత్తుకొని నిన్ను ముద్దాడే దేవుడు ఆయన. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేతితో కూడా బిగపడకు. ఇట్లా 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 బిగపట్టొద్దు. మీరు బిగపట్టొద్దు. బిగపడితే అట్లే ఉంటారు. కొద్దిగైనా కష్టపడాలి ప్రభు కొరకు. ఉన్న బలంలోనే, ఉన్న ఆరోగ్యంలోనే దేవుని ఘనపరచుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రాణం, ఆత్మ, దేహం. 3 విధాల శ్రమలు ఈ లోకంలో యేసయ్య అనుభవించాడు. ఒక శ్రమ ఏంటంటే ప్రాణం. ప్రాణంలో శిష్యులు ఆయన శ్రమ పెట్టినప్పుడు శిష్యులు ఆయన ద్వారా మేలు పొందిన వారంతా ఆయన చేయి విడిచి వెళ్ళిపోయారు. ఆయన ద్వారా అద్భుతాలు అనుభవించారు. వినాలి. రోగులు బాగుపడ్డారు. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతంగా ఆకలి తీర్చాడు. దయ్యాలు పట్టడానికి విడుదలిచ్చాడు. దొంగల్ని మార్చాడు, వ్యభిచారుల్ని మార్చాడు. ఆయన ద్వారా అన్ని విధాలుగా బాగైన వారు, సేవకు వచ్చిన వారు ఉన్నారు ఆయనతో. కానీ చివరికి సిలువ శ్రమలో తన ప్రాణాది ప్రాణంగా ప్రేమించి అద్భుతాలు చేసి సువార్త చేసి సంఘాన్ని కట్టిన ఆ ప్రజలు, ఆ సేవకులు, ఆ విశ్వాసులు చివరికి ఆయనతో కూడా లేరు. ఆయన విడిచిపోయారు. గెత్సెమనే తోటలో వాళ్ళు సైనికులు వచ్చినప్పుడు మా ప్రాణం ఎక్కడ పోతుందని అబద్ధాలాడి ప్రభుని విడిచిపోయిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఒంటరిగా మిగిలాడు. ప్రాణంలో ఆయన శ్రమ అనుభవించాడు. మనం చూడండి, ఎవరైనా ప్రేమించే వాళ్ళు ప్రాణంగా ఉన్నారనుకోండి, వాళ్ళకు మనం తినకుండా వాళ్ళకి పెడతాం. సౌత్ చెప్పడం సరే. ఎందుకంటే వాళ్ళని అంత ప్రేమిస్తున్నాం కనుక. యేసయ్య కూడా అంత ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. సింహాసనం విడిచి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణత్యాగమే చేశాడు. ప్రాణాది ప్రాణంగా ఆయన ఈ లోకంలో జీవించి అందరినీ సంపాదిస్తే చివరికి శ్రమ అనుభవంలో ఎవ్వరు ఆయనకు తోడుండి ఆదరించలేదు. బాధ పెట్టిన వాళ్ళే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం కూడా మనకు ప్రేమించే వాళ్ళు కూడా మనతో ఉండి మేలు పొందిన వారు కూడా మనకు దూరం అవుతారు. మన ప్రాణంలో మనకు బాధ పెడతారు. ఇది మనం అనుభవించదుముగాక. యేసయ్య సహించాడు, మనము సహించాలి. అయ్యో నాకు ఎందుకు ఇట్లా దూరం అవుతున్నారు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. నాతో తిన్నవారే, నాతో పని చేసిన వారే, నాతో పరిచయం చేసిన వారే, నా కుటుంబ కార్యాలు చూసుకున్న వాళ్ళే, మా ఇంటికి వచ్చిన వాళ్ళే, అన్ని పట్టించుకున్న వాళ్ళే ఈ దినాన్ని ఏంటి ఇలా అందరు దూరం అవుతున్నారు? అవుతారు. సౌత్యం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకంటే మనము ఆ సింహాసనం కొరకు సిద్ధపరచవలసి ఉన్నది.
ఆ సింహాసనం మనం చేరవలసి ఉన్నది. యేసయ్య ఏ మార్గం మనకు చూపించాడో, ఏ మాదిరి చూపించాడో అదే మాదిరిలో మనం నడవలసి ఉన్నది. ఆయన పిల్లలుగా, ఆయన సంఘముగా మనకు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన వారు మనకు దూరం అయిపోతారు. ఆయన సహించాడు, మనము సహించదుముగాక. రెండవదిగా ఆత్మలో, చెప్పండి, ఆత్మలో యేసయ్య ఏమయ్యాడు? శ్రమ పడ్డాడు, శ్రమ అనుభవించాడు. ఎవరి ద్వారా? ఏ తండ్రి అయిన దేవుడు ఆయనను విడిచిపెట్టాడంట. విడిచిపెట్టాడా లేదా? అందుకని తండ్రి ఏలన చేయి విడిచితివి. తండ్రితో అంటున్నాడు, సిలువలో వేలాడుతూ శిలల గాయం చేయబడి ఆయన కొరడ దెబ్బలు అనుభవించి తండ్రి ద్వారా చేయి విడవబడ్డాడు. నా తండ్రి నా చెయ్యి ఎలా విడిచావు అని ఆత్మలో బాధపడ్డాడు పరలోక తండ్రిని బట్టి. స్తోత్రం చెప్పండి సార్ మంచిగా. ఇది ఆ బాధ ఓర్చుకున్నాడు, సహించాడు. ఎందుకు? మనల్ని పట్టుకొనడానికి, మన శ్రమల్లో ఆయన తోడుండి బలపరచడానికి. తోటి హెబ్రీ పత్రికలో రాస్తుంది, మనల్ని అంట మన శ్రమానుభవంలో మనల్ని బలపరచుటకు సహాయం చేయడానికి ఆయనంట మన వంటి మానవ స్వభావం ధరించి మన కొరకు శ్రమ అనుభవించాడంట. ఇదే మనం బలంగా ఉన్నామంటే కారణం ఎవరు చెప్పండి? ఇదే మనం అన్ని శ్రమలు కష్టాలు భరిస్తున్నామంటే కారణం ఎవరు చెప్పండి? యేసయ్యే. స్తోత్రం చెప్పండి. యేసయ్య మన కొరకు చెయ్యి విడవబడ్డాడు. పరలోక తండ్రి యొక్క ఎడబాటును ఆయన సహించాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు తండ్రి విడిచాడు? ఒక మహిమగల సంఘాన్ని పట్టుకోవడానికి, ఆదరించడానికి, కట్టడానికి. చప్పట్లు కొట్టండి మంచిగా చప్పట్లు కొట్టండి. ఇక నిన్ను సార్వత్రిక సంఘాన్ని బలపరచడానికి, ఆదరించడానికి ఆయన ఆత్మలో తండ్రి ద్వారా చేయి విడవబడ్డాడు. ఆ ఎడబాటు ఆయన సహించాడు. ఇది మనల్ని కూడా కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టాడనే మనసు కలుగుతూ ఉంటాయి. మనకొచ్చే కష్టాల్లో, మనకొచ్చే బాధలో, అందరు వినాలమ్మా, మనకొచ్చే శ్రమల్లో ఇటు ప్రేమించేవారు దూరం అవుతారు. రెండవదిగా ప్రేమించే దేవుడు కూడా మనకు దూరమైనట్లుగా మనకు అనిపిస్తుంది. మనకున్న శ్రమల్లో, వ్యాధిలో, బాధలో ఇక దేవుడు నన్ను విడిచిపెట్టాడా, ఇక నాకు ఇప్పుడు మేలు ఎట్లా చేస్తాడు? ఒకప్పుడు దేవుడు ఉండే నాకు మేలు చేశాడని సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు ఈ కష్టంలో, ఈ బాధలో ఇంత వేదన అనుభవిస్తున్నాను. అసలు దేవుడు నన్ను విడిచిపెట్టాడా? అసలు నేను ఎక్కడ ఉన్నాను? నాకు ఆదరణ ఏంటి? అసలు ఈ సమస్య నుండి విడుదల ఎలా అవుతుంది అనే తలంపులు కూడా మనకు వస్తాయి. అయినా ఆ సమయాన్ని మనం సహించి స్థిరంగా ప్రభువుని స్తుతించినట్లయితే దేవుని సింహాసనం కొరకు మనం సిద్ధపరచబడతాం. చప్పలు కొడితే వేసే స్తోత్రం వచ్చాడు. షబారా కరా బలారా మంచిగా అందరు చప్పలు కొట్టారు మంచిగా. హల్లెలూయా. కోపం నిమిషం మాత్రమే, దయ గట్టిగా దయ. మన మీద ఒకవేళ కోపం వస్తే, తప్పు చేస్తే కోపం 1 నిమిషం చూపిస్తాడంట దేవుడు. కోపం ఎంతసేపు అమ్మా? కోపం ఎంతసేపు అమ్మా? కొద్దిసేపే, 1 నిమిషమే, 60 సెకండ్లే. కానీ దయ మాత్రం ఆయుష్కాలం చూపిస్తున్నాడు. ఒకరోజు మందిరానికి రాలే, దేవుడు ఏం చేశాడని దేవుడి మీద కోపం వచ్చి మందిరం రాలే, ప్రార్థన చేయలే, హల్లెలూయా, వాక్యం చదవలే. దేవుడి మీద కోపం, ఆయన నా మీద కోపపడ్డాడు కావచ్చు, లేదా నన్ను విడిచిపెట్టాడు కావచ్చు అని కొన్నిసార్లు బైబుల్ చదవం, కొన్నిసార్లు చర్చికి రాము, కొన్నిసార్లు ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. కానీ వెంటనే దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ నన్ను మర్చిపోతున్నాడు, నా ప్రేమను మరలా మర్చిపోయాడు, ఓర్చుకోవట్లేదు, స్తుతించట్లేదు, తగ్గించుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోలేని మరలా ఆయన దయ చూపి మరలా మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు. స్తుతించినట్లుగా మన మనసు మారుస్తాడు. మనం పడిపోకుండా, దుష్టుని చేతిలో పడి మూర్ఖులుగా మారకుండా మనల్ని తప్పించి ఆయన కొరకు నిలబెట్టుకుంటున్నాడు. చప్పలు కొడుతూ వేసే స్తోత్రం అని చెప్పాడు. మంచిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. నీ ప్రేమ విలువ తెలియనైతిని, గట్టిగా, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని,
నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. ఆ ప్రేమకే గాయమాయన, ఆ ప్రేమయే నన్ను మోసెన, ఆ ప్రేమకే గాయమాయన, ఆ ప్రేమయే నన్ను మోసెన. నీ ప్రేమ విలువ, అందరు పాడాలి, అందరు చప్పలు కొట్టాలి. నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా ఆత్మలో ప్రభు చేయి విడవబడ్డ మనల్ని దిన పట్టుకొని ఆదరిస్తున్నాడు. మనకు కూడా దేవుడు దూరమైనట్టుగా ఉంటాడు, కానీ దూరంగాడు, మనతోనే ఉంటాడు. సదాకాలం మీకు తోడై ఉందును, దిగులు పడకు, భయపడకు, సహాయం చేయవాడను నేనే. నేనే అన్నాడు ఆయన, అంతే. ఇది ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మన కుటుంబాలకు తోడు ఉన్నాడు, మన ఒక్కొక్కరికి తోడు ఉన్నాడు. అందుకే నేను నిలవగలిగాము. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒకవేళ దేవుడు విడిచినట్టు అనిపించినా మనం ఆయన స్తుతించడం మానకూడదు. ఆమెను చెప్పండి. సహించాలి. సహిస్తుంటే మన సహనాన్ని ఇతరులు చూసి ఆమెను చెప్పండి ప్రజలు బలపరచబడతారు. ఇంకా నన్ను దేవుడు విడిచాడని దేవుడు తిడుతూ దేవుని అలా అలా దూరంగా పోయినాం అనుకోండి, ప్రజలకు వీళ్ళ దేవుడు కూడా వట్టోడే, గట్టోడు కాదు, నేనే నయమని ఇంకా తాగుతారు, ఇంకా తింటారు, ఇంకా ఇంకా వాళ్ళు పాపంలో పెరిగి మనల్ని బట్టి వాళ్ళు ఇంకా నరకానికి వెళ్ళిపోతారు. కనుక యేసయ్య ఎలా ఉన్నాడో మనం అలాగున ఉండుదుముగాక. సంఘం కొరకు ఎప్పుడు సహించుదుముగాక. దేవుడు చేయి విడిచినట్టు అనిపించిన మనం ప్రభువునే గణపరచుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడోదిగా ఆయన శరీరంలో శ్రమ పడ్డాడు. చెప్పండి ఇందులో, అందరు చెప్తే బాగుంటుంది కదా. శరీరంలో శ్రమ పడ్డాడు. ఎలా? ఎవరి ద్వారా? సైనికుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా. ఉమ్మారు, పాపాత్ముల తిరస్కారం, వ్యతిరేకుల తిరస్కారం. గెత్సెమనే తోటలో పట్టుకున్నారు, సంకెళ్ళు వేశారు, పిడిగుద్దులు గుద్దారు. అలాగనే ప్రధాన యాజకుల ఎదుట నిలబెట్టి తీర్పు తీర్చారు, ముసుగేసి కొట్టారు, గడ్డం పిరికివేశారు. ఇవన్నీ ఆయన ఓర్చుకున్నాడు. ఎవరి ద్వారా ఈ శ్రమ? పాపాత్ములు. చెప్పండి, పాపాత్ముల తిరస్కారం. గడ్డం పెరుగుతుంటే అప్పగించుకున్నాడు, గుద్దుతుంటే ఓర్చుకున్నాడు, ఉమ్మేశారంట, ముఖం మీద ఉమ్మేశారు, ఓర్చుకున్నాడు. ముసుగేసి గుద్దుతూ నేనెవరు కొట్టారు చెప్పు, ప్రవచించు, ఓ జనాలందరినీ దయ్యాలు వెలగొట్టావు కదా, రోగులు బాగు చేసావు కదా, పాపుల్ని మార్చావు కదా, నీకు అన్నీ తెలుసు కదా అని ముసుగేసి పరిహాసం చేశారు. ముసుగేసి కొట్టి నేనెవరు కొట్టారని వెనుకొచ్చి ఒకటి తన్నారు, ముందు నుంచి ఒకటి కొట్టారు. అయినా ఓర్చుకున్నాడు. స్తోత్రం పునఃసరి మంచిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత కొరడా దెబ్బలు, నేరారోపణలు, చేయరాని తప్పులు, నిందలు మీదేశారు. రకరకాల చూపు, అసూయ, ద్వేషాలు, కక్షలతో ఆయనను చూస్తున్నారు. చేతుల్లో శిలల గాయం, తలలో ముళ్ళ కిరీటం, సిలువను మోసాడు, పక్కలో బల్లెపు గాయం, కాలులో మేకుల గాయం, బట్టలు ఊడదీశారు. ఇవన్నీ పాపాత్ముల తిరస్కారం ఆయన దేహంలో అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన క్రైస్తవులను చాలామంది చంపుతున్నారు వేరే వేరే దేశాల్లో. ముందు మన దగ్గర ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, మంచిగానే ఉంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మణిపూర్లో ఆ మధ్య ఏం జరిగింది తెలుసు కదా. మణిపూర్, ఛత్తీస్గఢ్, నైజీరియా అనే దేశంలో ప్రజల్ని, దేవుని బిడ్డల ఆస్తిని తీసుకొని దేవుని బిడ్డల్ని చంపేస్తున్నారు. ఇంకా జరుగుతున్నాయి.
మీడియాకు రావట్లే. ఇక్కడైతే మనం శుభ్రంగా మంచిగా ఉంటున్నాం, 3 పూటలు తిని. కొంతమంది దేవుని కొరకు ప్రాణాలు పెడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, వారి ఆస్తులు దోచుకోబడుతున్నాయి, వారి పిల్లలు, ఆడపిల్లల్ని భయంకరంగా చిత్రవద చేస్తున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, ప్రభు కొరకు ప్రాణం పెడుతున్నారు. పాపాత్ములు, మతోన్మాదులు, ఉగ్రవాదులు. కనుక 3 విధాలుగా యేసయ్య శ్రమ అనుభవించి ఈ దినాన మనకు మాదిరిగా ఉన్నాడు. శ్రమ నొందుట యేసయ్యకి ఏమైంది? మేలైంది. ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు పరలోకంలో నివాసాలు కడుతున్నాడు. స్తోత్రం గట్టిగా. ఆయన సీయోను కట్టి ప్రత్యక్షమయ్యాడని వాక్యం చెప్తుంది. పరలోకంలో కడుతున్నాడు, మనం ఇక్కడ కట్టబడుతున్నాం. ఆమేన్. ఇక్కడ మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటున్నాం, కాపాడుకుంటున్నాం. పరలోకంలో మన కొరకు నివాసాలు కడుతున్నాడు. మన ఇక్కడ కట్టడం పూర్తయితే, సురేష్ అయ్య కట్టడం పూర్తయింది, అయ్యని దేవుడు చేర్చుకున్నాడు. చెప్పండి. ఏసన్న కట్టడం పూర్తయింది, ఏసన్నని చేర్చుకున్నాడు. రాజుబాబు గారు, ఇంకెంతోమంది దైవజనులు. మొన్న జోసఫ్ ఇంత పొట్టిగా ఉంటాడు, ఆయన కూడా చనిపోయాడు. మంచి మంచి సేవలు చనిపోతున్నారు, మంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి మరణం ఎప్పుడో తెలియదు గనుక మనము కూడా ప్రభు మార్గం నడిచే సిద్ధమవుదుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శ్రమ నొందుట మనకు మేలు. శ్రమ నొందుట నాకని చెప్పుకోండి. శ్రమ నొందుట నాకు మేలు. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? ఎందుకు పాతాళానికి వెళ్ళాడు? ఎందుకంటే భూమి మీద జీవించిన కాలం తన ఇష్టం చేశాడు. చెప్పండి, ఎవరి ఇష్టం చేశాడు? అబ్రాహాముతో అంటాడు కదా, ఆయన పాతాళంతో కాలుతూ, అబ్రాహామా, ఇదిగో నేను ఇక్కడ కాలిపోతున్నాను, నీ రొమ్మున నెమ్మది పొందుతున్న లాజర్ని వేలు కొనతో నాకు ఒక నీటి చుక్క వేయమను, కొద్దిగా నెమ్మది పొందాలి. అప్పుడు అబ్రాహాము అంటాడు, కుమారుడా, నీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది, కుదరదు. నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికిన కాలం నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు కనుక నువ్వు వేదన అనుభవిస్తున్నావు. ఇప్పుడైతే లాజర్ భూమి మీద బ్రతికినంత కాలం శ్రమలు అనుభవించాడు దేవుని కొరకు, ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నాడు. చెప్పండి. ఇది క్రైస్తవుల మధ్యలో కొంతమంది సుఖాలను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది శ్రమలు ఇష్టపడేవారు ఉన్నారు. వినండి, కొంతమందికి నిందలు వద్దు, కొంతమందికి ఎవరైనా తిడితే ఓర్చుకోరు, కొంతమంది నేనేంటి, నా కులం ఏంటి అనే ఒక రోషం ఒకటి ఉంటుంది. అసలు మన కులం ఏంటి? మన కులం యేసయ్య కులం. యేసయ్య రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయనకున్నట్టుగా నీకు ఓర్పు ఉండాలి, ఆయనకున్నట్లుగా క్షమాగుణం నీకు ఉండాలి, ఆయనకున్నట్లుగా తగ్గింపు నీకు ఉండాలి. అది లాజర్లో ఉన్నది. ఒక బీదవాడు, వాకిలి లేదు, ఇల్లు లేదు, వస్త్రం లేదు, ఆహారం లేదు, ట్రీట్మెంట్కు డబ్బులు లేవు, ఏమి లేకున్నా దేవుని మనసు ఆయనకున్నది. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, బాధ భరిస్తున్నాడు, కుక్కల్ని ఎలగొట్టే కూడా శక్తి లేదు. అంత వేదనలో ఉండి ప్రాణం విడిచాడు, ప్రభు చెంతకు చేర్చబడ్డాడు. నరకానికి పోలే, అగ్ని ఆరదు, అక్కడికి ఎవరు లాజరు పోయాడా? ఎందుకు? శ్రమను ఆయుధముగా ధరించుకున్నాడు. నా యేసు, నా పితరులు, ప్రభు నమ్మిన పితరులు అబ్రహాం, ఇస్సాకు అందరు శ్రమపడ్డ వాళ్ళే. దావీదు, మోషే తను విన్నాడు. హానోక్ దేవుని కొరకు శ్రమ అనుభవించిన వారే, ప్రవక్తలు, న్యాయాధిపతులు. కనుక నేను కూడా శ్రమ అనుభవించాలని శ్రమను ఆయుధంగా ధరించుకున్నాడు. ఉన్నదే తిన్నాడు. ధనవంతుని ఆ బెల్లం మీద నుంచి పడిన రొట్టె ముక్కలే తిన్నాడు. అక్రమాలు, అబద్ధాలు ఏది చేయలేదు. తాను అలాగున ఉన్న దాంట్లోనే సహించాడు, ఓర్చుకున్నాడు. చనిపోయి తిరిగి లేచి తన జీవితానికి మేలు చేసుకున్నాడు. ధనవంతుడు కీడు చేసుకున్నాడు. ధనవంతుడు తన జీవితానికి ఏం చేసుకున్నాడమ్మా? ఇది కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు నరకానికి పోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు? వారికి శ్రమలంటే ఇష్టం లేదు, కష్టాలంటే ఇష్టం లేదు. మంచి అన్నం లేకుంటే
ఖాతాలు పెడతారు, భోజనాల కొరకు ఖాతా పెడతారు, ఇంట్లో ఈ రేషన్ లేకుంటే అప్పులు చేస్తారు, ఓర్చుకోరు. నీళ్ళు దాగి బ్రతుకుదాం. సౌత్యం పడసరి గట్టిగా. ఇంటికి బంధువులు వస్తే అప్పు చేయాలి, పెళ్ళిళ్ళైతే అప్పు చేయాలి. అన్నిటికీ ఉన్న దాంట్లోనే నేను ఉంటాను, కలిగిన దాంట్లోనే ఉంటాను, నా దేవుని కొరకు శ్రమ అనుభవిస్తాననే ఆ మనసు లేక చాలామంది సుఖాలకు ఎవరేమనుకుంటారో, ఒక సుఖం, నా గురించి ఎవరేమనుకుంటారో, నా పేరు నిలబడాలని పేరు కొరకు పెద్దరికానికి సుఖాలు ఇష్టపడుతున్నారు. అందుకే వారికి కీడు తెచ్చుకుంటున్నారు. అప్పు లేదా అప్పులు, కీడే, వడ్డీ లేదా వడ్డీలు, శ్రమ. సరే, ఒక పెద్ద మంచి కార్యానికి ఏ దిక్కు లేదు, ఇంట్లో డబ్బులు లేవు, వ్యాపారం జరగట్లేదు, జీవనాధారం సరిగా లేదు, అప్పు చేస్తే అది వేరు. చాలా కష్టకాలం అప్పు చేస్తేనే సమస్య తీరుతా అంటే అది వేరు. అనవసరం కూడా కొంతమంది అప్పులు పాలై వేదనకు గురి అవుతున్నారు. అవన్నీ మనకు దూరం అగుడుగాక. అవసరమైతే అప్పు చేయాలి, తప్పు కాదు. అనవసరమైన వాటి కూడా అప్పు చేసి వేదన పాలవుతున్నారు. యేసే అంటున్నాడు, ఒకడు నా మాట వింటే వాడు పైవాడిగా ఉంటాడు. వారిలో బీదలు ఉండరు, వారు అప్పు చేయవారిగా ఉండరు, అప్పిచ్చువారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇక్కడ అనవసరమైన అప్పులు చేస్తూ సమస్యలు తెచ్చుకుంటున్నారా, కీడు తెచ్చుకుంటున్నారా, ఈ దినమే మీకు అది దూరం అగునుగాక, మీరు సరి చేసుకుందురుగాక. మళ్ళీ ఇంకో విషయం, భక్తిహీనులు అప్పు తీర్చక ఉంటారంట. కొంతమంది అప్పులు అసలు తీరే, కష్టపడుతూనే ఉంటారు, అప్పులు తీరట్లే అంటారు, లక్షలు లక్షలు అంటారు. మరి దేవుని కొరకు చేస్తారా, ఎవరి కొరకు చేస్తారో తెలియదు. దేవుని కొరకు చేస్తే దేవుడు ఇస్తాడు. సోదం చెప్పండి వస్తారు గట్టిగా. దేవుడి కొరకు కూడా అప్పు చేసి ఇవ్వట్లే. సేవకుడు కూడా ఉన్న దాంట్లో నెయ్యమ్మా, సారిపోతే విధులతో అంటాడు కదా, నీ కలిగిన దాంట్లో నెయ్యమ్మా అని అంటే, ఆ కలిగిన దాంట్లో ఇచ్చింది తీస్తూ ఉంటే వచ్చిందంటే ఆశీర్వాదం వేరు. దేవుని చిత్తంలో ఉన్న దాంట్లోనే తృప్తిపడి సేవకుడికి ఉన్న దాంట్లోనే ఇస్తే అది వారికి అక్షయ పాత్రగా, దీవెన పాత్రగా వారి చేతి పని దేవుడు దీవిస్తాడు. నేను కూడా ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటాను, చర్చికి సేవకి మీరు అప్పులు చేసి తీసుకురావద్దు, ఉన్న దాంట్లోనే దేవునికి ఇవ్వండి. దశం భాగంలో ఉన్న దాంట్లో నమ్మకంగా తీయండి. కానుకన సేవకు సంబంధించిన ఏదైనా సరే ఉన్న దాంట్లోనే తేండి, లేకుంటే ప్రార్థన చేయండి, దేవుని దగ్గర ఏడవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అప్పులు చేసి తీసుకొస్తారు, చిట్టీలు వేసి తీసుకొస్తారు. కొంతమంది చిట్టీలు వేసి మందిరం కొరకు కొన్ని సంవత్సరాలు బాధపడ్డారు. చిట్టీలు ఎవరేమన్నారు నిన్ను? దేవుడా? దేవుడు చిట్టీలు ఏమంటాడా? చిట్టీలు వేసి నా దగ్గర మందిరం కట్ట అంటాడా? అది మన అజ్ఞానం. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాం. దేవుడు బాధ పెడతాడా, సంతోష పెడతాడా? నువ్వు దేవుని కొరకు ఇచ్చినప్పుడు నువ్వు బాధపడ్డావు. దేవుడు అంటున్నాడు, నీకున్న దాంట్లోనే చెయ్యి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఆ చిన్న పార్ట్ కట్టేటప్పుడు 3 చోట్ల ఖాతాలు అయినాయి, 48,000. ప్రభు అన్నాడు, నువ్వు ఎందుకు తొందరపడ్డావు అన్నాడు. వెంటనే పశ్చాత్తాపడి పరిశుద్ధపరచుకొని, నేను ఇచ్చినప్పుడే, నా బిడ్డలు ఇచ్చినప్పుడే నువ్వు కట్టడం చెయ్యి అని అన్నప్పుడు నేను మరలా సరి చేసుకొని పశ్చాత్తాపడి ప్రకటించగా 3 వారాలు వచ్చిన డబ్బులు 45,000 అక్కడక్కడ షాప్లో కట్టాను. అంతకుముందు మీకు సాక్ష్యం కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయండి. దేవునికి ఇస్తే దేవుడు మనల్ని తృప్తిపరచాలి. ఆమెను చెప్పండి. సారిపతి వదనాల సేవకుడికి ఉన్న దాంట్లో ఇచ్చింది, తృప్తికరంగా భవిష్యత్తు అనుభవించింది. భక్తిగల స్త్రీ అప్పుల పాలుతో బాధపడుతూ ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ఏం చేయమంటావు అంటే, ఇదిగో నీ దగ్గర ఏముందంటే నూనె కుండ ఉందంటే ఆ నూనెను అమ్ముకొని అప్పు తీర్చుకో, నీవు నీ పిల్లలు బ్రతుకుపో అనగానే అలాగున జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అప్పు చేయమన్నాడు, సేవకుడు అప్పు చేయమన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఉన్న దాంట్లోనే ప్రార్థన పూర్వకంగా దేవుడిచ్చిందే మనం తినాలి, సేవకి ఇవ్వాలి. ఆమెను చెప్పండి. అది రూపాయి అయినా పర్వాలేదు, దేవుడు తీసుకుంటాడు. నువ్వు లక్షలు దేవుడు ఆశించట, నువ్వు లోన్ పెట్టని అవసరం లేదు, ఫైనాన్స్ తీసుకున్న అవసరం లేదు, ఈఎంఐలు తీసుకున్న అవసరం లేదు, ఏది తీసుకున్న అవసరం. ఇది నేను చాలా మందిలో ఉన్న సైతాన్ కుక్తి ఈఎంఐలు. చాలామంది ఈఎంఐలు, వాషింగ్ మిషన్ కావాలి, సౌదం చెప్పండి, అన్నిటికీ బద్ధకమే, బట్టలు పిండుకోవడానికి అన్నిటికీ. అవి కట్టలేక వ్యాపారం జరగక ఊళ్ళు తిరుగుడే సరిపోతుంది.
సన్నిధి లేదు, సహవాసం లేదు, సంఘం లేదు. అవన్నీ దూరమగునుగాక. ఆమెను చెప్పండి. కనుక మనం మనకిష్టం వచ్చినట్టు బతుకుతే ఇక్కడ వేదనే, రేపు నరకం పాలైపోతాం. మనం కీడు తెచ్చుకోవద్దు, మనం మేలు తీసుకోవాలి. మన వ్యక్తిగతంగా మేలు అనుభవించాలి. మన ద్వారా మన కుటుంబానికి మేలు జరగాలి. మన ద్వారా మన సంఘానికి మేలు జరగాలి. దేవునికి మహిమ రావాలి. ఆమేన్ అని చెప్పండి. లాజరు ద్వారా దేవునికి మహిమ వచ్చింది. లాజరు ద్వారా దేవునికి ఘనత వచ్చింది. కనుక లాజర్ను విశ్రాంతిలో చేర్చుకున్నాడు. కీడు పాలు చేయలే, మేలు పాలు చేశాడు. ధనవంతుడు ఎంత ధనముండి ఏం లాభం? ఒకరికి ఇచ్చే మనసు లేదు, సేవ ఖర్చు పెట్టే మనసు లేదు. దాచుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు మంచి విలువైన బట్టలు కొన్నాడు, ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు. అయ్యో అని బీదల్ని కనికరించలేదు. దాచుకున్నాడు, సుఖం అనుభవించాడు. చివరికి నరకం పాలై కీడు తెచ్చుకున్నాడు. విలువైన జీతం. ఇక్కడ లోకంలో ఎంతకాలం బతుకుతాము? 70 సంవత్సరాలు బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అన్నీ అనుభవించాడు. కానీ యుగాలు నరకం పాలైపోయాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మేలు అనుభవించాడు. కానీ యుగాలు నరకం పాలైపోయాడు. కీడు తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే శ్రమలకు ఇష్టపడలేదు, సుఖానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఎవరైనా త్రాగుడులు ఉన్నారా? త్రాగుడు అలవాట్లు, జూదం అలవాట్లు, రకరకాల అలవాట్లు ఉన్నాయా? అవన్నీ మీకు కీడే జరుగుతుంది. అవన్నీ మీరు మానేసి ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించినట్లయితే నా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. మనం సరి చేసుకుందాముగాక. ఇంకో వ్యక్తి విషయం మీకు చెప్తాను. పేతురు అనండి అందరూ. పేతురు శ్రమలంటే పేతురికి ఇష్టం లేదు, కానీ ప్రత్యక్షత ఉన్నది. చెప్పండి, ఏమున్నది? చెప్పండి, అందరూ చెప్పండి. సీమోన్ బర్యోనా ఒకనొక చోట నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని యేసు ప్రభు ఆ శిష్యులను అడిగితే ఎవరేం చెప్పారు? కొందరు ఇర్మియా అని, బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ అని, ఏలియా అనుకుంటున్నారయ్యా అంటే, మరి మీరేమనుకుంటున్నారంటే శిష్యుల్లో ఎవరేం చెప్పరు. పేతురు ఒక్కడే అంటాడు. ఏమంటాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. సంఘ ప్రత్యక్షత. సంఘాన్ని కట్టుడికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రత్యక్షత యేసయ్య గురించి చెప్పేసరికి యేసయ్య అంటున్నాడు, సిమోన్ బర్యోనా నువ్వు ధన్యుడవు. ఇది రక్తమాంసాలు నీకు ప్రత్యక్షత ఇవ్వలేదు, మనుషులు కాదు, పరలోకమందున నా తండ్రి నీకు ప్రత్యక్షత ఇచ్చాడు అని ప్రభు గణపరిచాడు. పరలోక తాళాలు నీకు ఇస్తాను, పాతాలను ఎదుట నిలవదు, ఈ బండ వినే సంఘాన్ని కడతాను, ఏది బంధిస్తే అది బంధించబడతావు అని యేసయ్య ఇవన్నీ చెప్పిన తర్వాత కింద పారాగ్రాఫ్లో రాస్తుంది. యేసయ్య ఏమంటాడు? స్తోత్రం సార్, మంచిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య అంటాడు, నేను 3 రోజులకు చచ్చిపోతాను, ప్రధాన యాజకుల చేత పెద్దల చేత యెరూషలేములో నేను పట్టబడి నేను చచ్చిపోతాను, శ్రమలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తాయి, అయినా నేను చనిపోయి తిరిగి లేస్తానంటే పేతురు ఏమన్నాడు చెప్పండి? అది నీకు దూరమగునుగాక అన్నాడు. అంటే శ్రమలొద్దు, యేసయ్యకు శ్రమలొద్దు అని ఒక స్వరం వచ్చింది. అంతవరకు ప్రత్యక్షత ఉన్నది. సంఘాన్ని గట్టుటకు యేసయ్య శరీరము సిలువలో శిథిలమైపోవాలి, అది జరగాలి. జరగకూడదని ఆటంకపరుస్తుంటే యేసయ్య ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పో. మనుషుని సంగతులు మనుషునికి తెలుస్తాయి, దేవుని సంగతులు దేవునికి తెలుస్తాయి. నువ్వు కొద్ది మటుకు నా గురించి తెలుసు, కొద్ది మటుకు నీకు తెలియదు, అందుకే నీకు శ్రమలు వద్దంటున్నావు. నీ శ్రమ పడడానికి ఇష్టం లేదు. ఇంకో సందర్భం ఎక్కడంటే, ఆయన ప్రభు నేను చనిపోయి తిరిగి లేస్తాను, మీరు రూమ్లో కనిపెట్టండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాడా? చేపలకు పోయాడా? అందులో అవసరాలే చెప్పండి హల్లెలూయా. చేపలు పట్టడానికి పోయాడా, లేకపోతే దేవుడు చెప్పినట్టు ప్రార్థనలో ఉన్నాడా? మాట్లాడాలి. చేపలకు పోయాడు అంటే తన ఇష్టం చేస్తున్నాడా, దేవుని ఇష్టం చేస్తున్నాడా? ప్రార్థన దేవుని ఇష్టం, కనిపెట్టుట దేవుని ఇష్టం. కానీ పేతురు ప్రార్థన చేయలే, కనిపెట్టలేదు, చేపలు పట్టడానికి పోతున్నాని మిగతా శిష్యులను సహోదరులందరినీ తన తట్టు తిప్పుకొని పోయి చేపలు పట్టడానికి పోయాడు. మీకు విషయం చెప్పి నేను ముగిస్తా. స్తోత్రం చెప్పాల్సిన మంచిగా హుషారు చెప్పండి. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుస్తాం.
మంచిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వెంటనే ప్రభు అక్కడికి వచ్చాడా రాలేదా చెప్పండి? చేపలు పట్టే దగ్గరికి వచ్చాడా రాలేదా? ఎందుకు రావాలి? ఎందుకు వచ్చాడు అంటే తాను దారి తప్పి ఇతరులను దారి తప్పించాడు. ప్రార్థన అనేది, ఆమె చెప్పండి, ప్రార్థన ఒక కష్టంతో కూడుకున్నది. ప్రార్థన అందరికీ చేత కాదు. ప్రార్థన అనేది దేవునితో ఒక బంధం. ఆమె చెప్పండి, పరలోక తండ్రితో మాట్లాడే ఒక ఉన్నతమైన అనుభవం అది. అది ఆత్మ సంబంధమైంది. శరీరంలో ఉన్నవారికి అది అర్థం కాదు, లోబడరు, ప్రార్థన చెయ్యరు, కనిపెట్టారు. పేతురుకు ప్రార్థన అంటే బద్ధకం. పేతురుకు కనిపెట్టుట అంటే చాలా నిర్లక్ష్యం. అది ఇష్టం లేదు. ప్రార్థన కనిపెట్టాలి, ఏం ప్రార్థన ఏం కనిపెట్టు అని ఇష్టం లేకుండా చేపలకు వెళ్ళిపోయాడు. ఒక్క చేప దేవుడు ఇవ్వలేదు. మరలా వచ్చి తినడానికి ఏమైనా ఉన్నదా పిల్లలారంటే ఏం లేదయ్యా, రాత్రంతా కష్టపడ్డామంటే కుడివైపున వల వేయండి అనగానే కుడివైపున వల వేస్తే విస్తారమైన చేపలు పట్టారు. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళే అనుకున్నారు ఆయన ఎవరో కాదు మన ప్రభువే పేతురు అనగానే పేతురు, అమ్మో నాకు వస్త్రాలు లేవని, నేను పాపిని, నేను దారి తప్పి అందరిని దారి తప్పించాను అని నీళ్ళలో దూకేశాడంట. ఆ తర్వాత అందరిని చేర్చుకొని అందరికి ఆహారం పెట్టి అప్పుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సౌజన్యపడుతున్న మంచిగా నిద్రపోయేటోళ్ళు చెప్పండి, వినేటోళ్ళు చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మీరు అలర్ట్గా వాక్యం విందురుగాక. నేను ముగిస్తున్నాను. ఏ పేతురు తోటివాడిని తప్పించాడో, దేవునికి దూరం చేశాడో, అదే పేతురు వల్ల 3000 మంది రక్షణలోకి వచ్చారు. చప్పలు కొడుతూ ప్రభుని ఘనపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దినాన ఇక్కడ ఎవరి ద్వారా, నీ ద్వారా కుటుంబం తప్పిపోతుందా, నీ ద్వారా సంఘం తప్పిపోతుందా, నీ ద్వారా ఎవరు తప్పిపోతున్నారో నేను చెప్తున్నాను, మీ ద్వారా నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని నిలబెట్టి మీ ద్వారా మీ కుటుంబాలు నిలబెట్టబోతున్నాడు. మీ కుటుంబాలు నిలబెట్టి మీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను నిలబడేమి కష్టం దేవునిలో. నా ద్వారా ఎవరు నిలబడతారు? నా మాట నా భార్య వినదు, నా పిల్లలు వినరు, నా భర్త వినడు, ఇంకా సంఘమే వింటారు, బయట ఎవరు వింటారు? నేను చెప్తున్నాను, నీవు నిలబడితే నీ ద్వారా అనేకులు నా దేవుడు నిలబెడతాడు. ఆమేన్ అని చెప్పండి. కుర్చీలో కూర్చున్నారు, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. కీడు చేసుకున్నాడు, కీడులోకి సహోదరులను తీసుకెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెల్ని మేపు, నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెల్ని కాయి, నేను ప్రేమిస్తున్నా 2 సార్లు కరెక్ట్ అన్నాడు. 3వసారి నీకే తెలుసయ్యా అన్నాడు. అంటే మాటల్లో నిశ్చేత లేనివాడు. ఎవరైనా మంచిగా నిలబడ్డారు అనుకోండి, నిజమా అంటే 3 సార్లు నిజమే అంటారు. ఎప్పుడన్నా ఎవరైనా పరీక్షించండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరైనా మీ ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళు రైటా రాంగా తేలితే 3 సార్లు అడగండి, నిజమా నిజమా నిజమని. వాళ్ళు 3వసారి తప్పిపోతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కరెక్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్ చెప్తాడు, అదే నువ్వు 100 సార్లు అదే అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పిపోయిన వాళ్ళు 2 సార్లు అబద్ధం ఆడినా 3వసారి బయటపడతారు. ఆమెను చెప్పండి. పేతురు కూడా బయటపడ్డాడు, నేను నిన్ను ప్రేమించట్లే అని తెలిసిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు. ఆమేన్. పేతురు, నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నడిచి దేవునికి అవమానం తీసుకొచ్చావు. నువ్వు ముసలివాడైన తర్వాత వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు, అప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తావు. స్తోత్రం చెప్పండి. అంటే యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు శ్రమలంటే ఇష్టపడలేదు, కష్టాలంటే ఇష్టపడలేదు, ప్రార్థన అంటే ఇష్టపడలేదు, తోటి వాని బలపరచడం ఇష్టం లేదు. కానీ వేరొకడు వచ్చి నీ నడుము కట్టినప్పుడు నీ ద్వారా అనేక ఆత్మలు రక్షణలోకి రాబోతున్నారు. తోటి వారిని బలపరచబోతున్నావు. నువ్వు బలంగా ఉంటావు, నీ తోటి సహోదరులు బలంగా ఉంటారు, అనేకుల్ని నీ ద్వారా రక్షించబోతున్నాను అంటే అంతవరకు ఆయన మనసు కట్టబడకుండా ఉన్నాడు కనుక ప్రత్యక్షత ఉన్నా, ప్రభు మీద ప్రేమ ఉన్నా శ్రమపడే మనసు లేదు. ఇది చాలామందికి శ్రమపడే మనసు లేదు కనుక ఉపవాస ప్రార్థనలకు రారు. సౌ చెప్పండి ఒకసారి.
కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామంటే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ కళ్ళు తెరిచి అటు ఇటు చూసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. ఫోన్ రాకుండా ఫోన్ పట్టుకొని పోతారు. కొంతమంది యాక్టింగ్ బాగా చేస్తారు. సౌత్యం ప్రొఫెసర్ గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఎవరు పిలవకుండా వస్తున్నా అని పోతారు. ప్రార్థన ఇంట్లో ప్రార్థన చేయరు, మందిరంలో ప్రార్థన చేయరు, ఎక్కడ చేయరు. ఎందుకు? ప్రార్థన అనేది ఒక దేవునికి వారికి మధ్య ఒక శ్రమ. అదొక శ్రమ, శరీరానికి శ్రమ. శరీరం ఒప్పుకోదు, వద్దు ప్రార్థన వద్దంటది శరీరం. అయితే పరిశుద్ధాత్మ పేతురులోకి వచ్చిన తర్వాత మేడగదిలో ప్రార్థించినప్పుడు కనిపెట్టినప్పుడు 10 రోజులు ఏడ్చినప్పుడు 120 మంది మీదికి మేడగదిలో పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల వలె విభాగించిన నాలుకల వలె వారి మీదికి దిగిరాగా వారు ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడ్డ తర్వాత కొంతమంది అపహాస్యం చేశారు. వారు భాషలు మాట్లాడుతుంటే అపహాస్యం చేస్తే పేతురు నిలబడి, ఇది యోవేలు ప్రవచనం, అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఇప్పుడు దేవుడు కుమ్మరించాడు. మేడగదిలో 20 మంది 120 కనిపెట్టినప్పుడు అందరి మీద కుమ్మరించాడు. మీరు యేసేని సిలువ వేశారు, దావీదు శరీరం కుళ్ళి పట్టింది కావచ్చు, యేసే శరీరం కుళ్ళి పట్టలేదు, ఆయన 3వ దినాన లేచాడు అని ప్రకటించి, మీరే యేసేని పొడిచారు, యేసేని చంపారు అన్నప్పుడు వాళ్ళు వింటున్న వాళ్ళు హృదయంలో పొడవబడి 3000 మంది ఒక్క ప్రసంగంలోనే, ఒక్క సమయంలోనే రక్షణ పొంది, సహోదరులారా మమ్మల్ని ఏం చేయమంటావంటే మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వాగ్దానం వరం పొంది మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించినప్పుడు 3000 మంది బ్యాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఆ పేతురు ఏమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ మొదటి వచనంలో యేసయ్య శరీరంలో శ్రమ అనే ఆయుధము ధరించుకున్నాడు కనుక మనం కూడా అట్టి ఆయుధాన్ని ధరించుకోవాలి. అభిషేకం లేనప్పుడు శ్రమ వద్దన్నాడు, అబద్ధాలు ఆడాడు. ఒక చిన్నది వచ్చి కూడా నువ్వు యేసేతో తిరిగావు కదా అంటే, యేసే ఎవరు నాకు తెలియదు, చిన్నోళ్ళు కూడా భయపడ్డాడు, నా ప్రాణం ఇక్కడ తీస్తారా అని. అభిషేకం పొందిన తర్వాత ఆయనను పట్టుకొని సిలువ, నిన్ను కూడా యేసేలాగా సిలువ వేస్తామంటే అంత భాగ్యం నాకు లేదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమన్నాడు. అంటే అంత శ్రమకు తలకిందులు సిలువ వేస్తే ఏ మనిషి ఎలా ఎంత శ్రమ అనుభవించాలి? తల కిందికి కాళ్ళు పైకి శిలలు కొట్టారు, చిత్రహింస చేశారు, సిలువలో చచ్చిపోయాడు. ఆయన ఇంటూ ఆకారంలో తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఈ దినాన ప్రియులారా, చిన్న మాట అంటే పడని పేతురు, అబద్ధం, అసత్యం, వాక్యంలో నిలవని జీవితం, తోటి వారిని దేవునికి దూరం చేసే మనసు, ఇవన్నీ దూరం అయిపోయి అనేక ఆత్మను రక్షించే రక్షకుడిగా పేతురు మార్చబడ్డాడు. తోటి వారిని బలపరిచేవారిగా మార్చబడ్డాడు. కారణం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మతో తను నింపుకొని పరిశుద్ధాత్మను పొంది తన మనసు కట్టుకున్నాడు. ధనవంతుడు తన మనసు కట్టుకోలేదు, అందుకనే సుఖం అనుభవించి నరకానికి వెళ్ళాడు. యేసయ్య అభిషేకం పొంది సుఖం అనుభవించక 33 సంవత్సరాలు శ్రమలే అనుభవించి ఇది సార్వత్రిక సంఘాన్ని కట్టుటకు తన ప్రాణాలు దారబోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ప్రియులారా, ఆత్మ మనం పొందకుంటే, పరిశుద్ధాత్మ మనకు లేకుంటే మనము తప్పిపోతాము, మన ఇంటి వారిని తప్పిస్తాం. మనం ప్రార్థన చేయం, ఎవరిని ప్రార్థన చేయనీయం. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉండం, ఎవరిని ఉండనీయం. ఏం ప్రార్థనలే, ఊరికే ప్రార్థనేనా? ఇది కొంతమంది తప్పిపోతున్నారు. మంచి ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేసేవారు ఇంట్లో కూడా ప్రార్థన లేవు. కారణం ఆత్మలో చల్లారిపోతున్నారు, పొందిన అభిషేకాన్ని చల్లార్చుకుంటున్నారు, సుఖానికి ఇష్టపడి వాళ్ళని వీళ్ళని తీర్పు తీర్చి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని వాళ్ళ గురించి మాట్లాడే సరిపోతుంది. మరి నా బ్రతికెట్లుంది, దేవుళ్ళు ఎదుగుతున్నానా, దేవుని కూడా సిద్ధపడుతున్నానా, ఆ మనసు లేదు చాలామందికి. అలాంటి వారంతా సరి చేసుకొని నిలబడుదురుగాక. కనుక శ్రమ నొందుట మనకు మేలు. శ్రమ ఎవరు పొందుతారు చెప్పండి? అభిషేకం పొందిన వారే. ఆమెను చెప్పండి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. సంఘంలో ఇదిన కొంతమంది ఆత్మ పొంది ఉన్నారు, శ్రమలంటే ఇష్టపడతారు, ఉపవాస ప్రార్థన అంటే ఇష్టపడతారు, పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవడం ఇష్టపడతారు, ఆదివారం ఆరాధన అంటే ఇష్టపడతారు, ఇక్కడ గృహకుడి కంటే ఇష్టపడతారు. సౌత్ చెప్పండి ఒకసారి గట్టిగా.
కొర్నేలి శతాధిపతి, 100 మంది మీద అధికారి, కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. చప్పలు కొట్టండి మంచిగా, చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీకు దరిద్రం? ఎందుకు నీకు సమస్య? ఎందుకు ఇంకా నీకు రోగం పోవట్లే? ఎందుకు ఇంకా నీకు సమాధానం లేదు? దేవుడు అంటే సమాధానం లేదు, మనుషులంటే సమాధానం లేదు. కారణం ఏంటి? నీకు ప్రార్థన లేదు, అభిషేకం లేదు. కొర్నేలంట 100 మంది మీద అధికారి అంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎంత కష్టపడుతున్నావు? నీ సంపాదన ఎంత? ప్రార్థన జీవితమే లేదు. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా నాకు ఈ రోగం వచ్చిందని చెప్పుకుంటావు. మరి నీ సమస్య ఎప్పుడైనా దేవుడిని చెప్పుకున్నావా? నా అప్పు తీర్చాను ఏడ్చావా? నా భార్యను బాగు చేయని ఏడ్చావా? నా షుగర్ బాగు చేయని ఏడ్చావా? నువ్వు అసలు ప్రార్థన మీద కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది నీకు. అభిషేకం లేదు నీకు. ఆత్మ లేనివాడు ప్రార్థన చేయడు. ఆత్మ ఉన్నవాడు, అబ్బా తండ్రి నాకు నువ్వు శ్రమ పడ్డావు, నాకు ప్రాణం పెట్టావు, నా దరిద్రత కొరకు, నా అపజయం కొరకు, నా శాపం కొరకు, ఇదిగో నా శాపం తీసేయి అని ఏడుస్తాడు. ఇదిగో నా దరిద్రం తీసేయి అని ఏడుస్తాడు. నా రోగం తీసేయి అని ఏడుస్తాడు. ఏడుస్తే దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఏడు, ప్రభు దగ్గర ఏడు, గంటల కొద్ది ఏడు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆత్మ పొందండి. కడవరి దినాల్లో ఉంటున్నాం. మన సొంత ఆత్మ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడదు. ఏదో ఆదివారం రావాలి, ఆదివారం పోవాలి. ఒక నామకార్థ క్రైస్తవులాగా ఉంటాం. నిజమైన క్రైస్తవులుగా ఉండాం. మేలు పొంది మన ఆత్మను నరకం నుండి తప్పించుకునే వారిగా, పరలోకం చేర్చుకునే వారిగా మన ఆత్మకు మేలు చేసుకోలేము అభిషేకం లేకుంటే. అభిషేకం పొందితే మన ఆత్మ నరకం నుండి తప్పించబడి మోక్షానికి, పరలోకానికి చేరినట్లుగా, ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా మన ఆత్మను మనం సిద్ధం చేసుకుంటాము. అందరూ ఆమె అంటే బాగుంటుంది కదా. కనుక మీరందరూ ఆత్మ పొందుదురుగాక, మీ భర్తలు ఆత్మ పొందుదురుగాక, మీ భార్యలు ఆత్మ పొందుదురుగాక, మీ పిల్లలు ఆత్మ పొందుదురుగాక, మీ తల్లిదండ్రులు ఆత్మ పొందుదురుగాక. ఆమెను చెప్పండి. మీ బంధువులు రక్త అందరూ ఆత్మతో నింపబడుదురుగాక. ఆత్మతో నింపబడితే శ్రమలు ఇష్టపడతాము, ఉపవాసం ఇష్టపడతాము, నిందలు అవమానాలు ఇష్టపడతాము, ప్రాణాత్మదేయాలు శ్రమలు ఇష్టపడతాము, ఎవరేమన్నా ఓడ్చుకుంటాం, సహిస్తాం. ఆమెను చెప్పండి. ఇస్సాకు సహించాడు. స్తోత్రం చెప్పండి. నిన్న దేవుడు మాట్లాడు. సహించిన దాంట్లో ఏమొస్తుంది? నూనె. చెప్పండి, ఏమొస్తుంది? నూనె. నూనె ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. నూనె ఎక్కడ ఉంటే అక్కడ దీపం వెలుగుతుంది. దీపం వెలిగితే చీకటి పోతుంది. ఆమేన్. యేసయ్య వెలుగు అనుభవించాడు, వెలుగుగా ఉన్నాడు. ఆమేన్. పేతురు ఒకప్పుడు చీకటే, వెలుగుగా మారాడు. ధనవంతుడు చీకట్లే అనుభవించి నరకమనే చీకట్లోకి వెళ్ళిపోయాడు. దరిద్రుడు లాజర్ వెలుగు అనుభవించి వెలుగులోకి వెళ్ళి విశ్రాంతిలో ఉన్నాడు. ఇది నేను నీవు మనం వెలుగు అనుభవించుదుముగాక. అభిషేకం పొందుతూ ఆమెను చెప్పండి. శ్రమలు సహిస్తూ ఆమెను చెప్పండి. నిందలు అవమానాలు భరిస్తూ ఆమెను చెప్పండి. ఎన్ని కష్టాలైనా, బీదరికమైన, దరిద్రమైన, ఉన్నవైనా, రాబోయినా, రాజులైన, అధికారులైనా, ఏ శ్రమ హింస అయినా మనం భరిస్తూ, మనం వెలుగుతూ, సహిస్తూ, నూనె అనుభవాలు పొందుతూ ప్రభును చేరుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక, ఆశీర్వాదకరంగా ఉండుదుముగాక. దేవుడు అట్టి కృపతో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదన్, అభిషేక తైలముతో నింపబడేదన్. గట్టిగా, రోజు రోజు శబరక రబల రబ రబంద రబరక రబ, అభిషేక నింపబడేదం. రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, ఆయతమౌదాం. యేసు శబాల రబంద. అందరూ పాడి చప్పట్లు కొట్టండి. అందరూ యేసు. శ్రమను ఇష్టపడదాం, చప్పలు కొడదాం. లోయలెలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నన్ను పోవాలి. గడిగా లోయలెలా కూర్చబడాలి. ఆమేన్, ఆమేన్.
కొండలు లోయలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నును పోవాలి. రాజు వస్తున్నాడు. పాడగలుగుతారా? పాడి సిద్ధమవుతారా ప్రభు కొరకు? రాజు వస్తున్నాడు, సిద్ధపడదాం. ఆమేన్. రాజు రోజు రోజు మేల్కొని ప్రార్థించదన్, అభిషేక తైలముతో శబల రకరబా. రోజు రోజు గట్టిగా ఆసక్తి కృప. ఓ రోజు రోజు మేల్కొని ప్రార్థించదన్. ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలున్నా ప్రార్థన చేస్తా. రోజు రోజు ప్రార్థించదన్. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రోగాలున్నా రోజు రోజు మేల్కొని ప్రార్థన చేస్తాను. ఆత్మతో నింపబడతాను. ఇప్పుడు ఆత్మతో నింపబడతాను. ఇప్పుడే నా తండ్రి, నా పరలోక తండ్రి, సంఘంలో నీ కార్యం జరుగును గాక, సంఘంలో నీ కార్యం జరుగును గాక. ఒక్కొక్కరిని ఆత్మతో నింపుదువు గాక, శ్రమలు అనుభవించుదురు గాక, ఒక్కొక్కరు వ్యక్తిగత మేలు పొందుదురు గాక. రబాల రబ రక రబ, రబాల రబ రక రబ, రబాల రబ రబ శబర కరబాల రబంద రబ రబ. రోజు రోజు మేల్కొని ప్రార్థించదన్, అభిషేక తైలముతో నింపబడేదన్, అభిషేక తైలముతో నింపబడేదన్, అభిషేక తైలముతో నింపయ్యా. ఒక్కొక్కరు నింపయ్యా, ఒక్కొక్కరు నింపయ్యా. ఒక్కొక్కరు నీ మార్గంలో నడవాలయ్యా. ఒక్కొక్కరు శ్రమలు పొంది ఎవరికి ఎంత శ్రమ అనుమతిస్తావో ఆ శ్రమల ద్వారా పరిపూర్ణులై సంపూర్ణులై నిన్ను ఎదుర్కోవాలయ్యా. నీ రాకలు ఎత్తబడాలి ప్రభా. అభిషేకం ఒక్కొక్కరికి ఇవ్వండి. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలుగును గాక, కృప ఒక్కొక్కరి మీద ఉండును గాక. నా తండ్రి, ఎవరిని విడిచిపెట్టకు, ప్రతివాన్ని కాపాడు, ప్రతివాన్ని బలపరచు, ప్రతివాన్ని తప్పించు. శబర కరబల రబ. మహిమ 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 షబల రకరబ షాల రబ బాబా. నింపయ్యా, ఎవరిని విడిచిపెట్టకయ్యా. ప్రతివాన్ని బలపరచు. పేతును బలపరిచిన దేవా అభిషేకించు. లాజరును బలపరిచిన దేవా బలపరచు. ఓ నువ్వు పొందిన అభిషేకం, నువ్వు పొందిన అభిషేకం నాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి. ప్రాణాత్మదేవుల శ్రమ అనుభవించారు, నేను నా ప్రాణాత్మదేవుల శ్రమను అనుభవించాలి. కృప కావాలి. నేను మేలు పొందాలి. శ్రమ నుండి నాకు మేలాయను, శ్రమ నొంది ఉంటే నాకు మేలాయను. నీ శ్రమ నొంది ఉండాలి, నీ కొరకు మేలు పొందాలి, మేలు పొందాలి, మేలు పొందాలి, మేలు పొందాలి, నేను మేలు పొందాలి. అభిషేకం, అభిషేకం, శ్రమ నొంది ఉండే అభిషేకం, శ్రమ నొంది ఉండే అభిషేకం నాకు మా సమృద్ధికి ఇవ్వు, మా ఒక్కొక్కరికి సమృద్ధికి ఇవ్వు, మా ఒక్కొక్కరి సమృద్ధికి ఇవ్వు. నింపయ్యా, నింపయ్యా. చెప్పండి చెప్పండి, నన్ను నింపయ్య చెప్పండి, నన్ను నింపయ్యని చెప్పండి. కబాల రబ కరబ బాబా, రల రబ రక రబ బాబా, రబ 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 శబ రబ, రబ రక రబల రబ 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 శబర కరబల రబ, రబంద రబర కరబల రబ, రబ కరబ బాబా 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 శబర కరబల రబంద రబర కరబ రబ రబ. నింపయ్యా, ఎవరి విడవకయ్యా. శ్రమ నొంది ఉండట నాకు మేలని ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పాలి, ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పాలి. నీ అయ్యా, నీ కట్టడాలు నేర్చుకోవాలయ్యా. ఒక్కొక్కరి కట్టడాలు నేర్చుకోవాలయ్యా, ఒక్కొక్కరి కట్టడాలు నేర్చుకోవాలయ్యా. ఓ రాబా రక్కర. పిల్లలకు అభిషేకం, ఎవరి బిడ్డలకు అభిషేకం, వృద్ధులకు అభిషేకం, సంఘంలో ప్రతి బిడ్డకు అభిషేకం ఇవ్వండి. ఆ కృప ఇవ్వండి, ఆ ప్రత్యక్షత ఇవ్వండి. ఆ ప్రభావంతో నడిపించుదువుగాక. ప్రతి ఆటంకాలు దూరమగును గాక. ప్రతి శ్రమ అనుభవించకుండా, ఆత్మ పొందకుండా, నీ స్థలం ఎదగకుండా, మేలు చేసుకోకుండా, కీడు అనుభవిస్తున్న అనుభవం నడిపిస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తున్నా, విడిచిపోయేసు నామములో మేలు పొందుదురుగాక. ఒక్కొక్కరు మేలు అనుభవించుదురుగాక. నీ కొరకు శ్రమలు అనుభవించుదురుగాక, నీ కొరకు శ్రమలు అనుభవించుదురుగాక. జీసస్ హల్లెలూయా. షబర కరబ రబ, రబంద రబర కరబ. చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ నాకు ఆత్మ కావాలి, నీ శ్రమ నొందాలి, నా వ్యక్తిగత మేలు పొందాలంటే చప్పలు కొట్టండి. స్తోత్రమని చప్పలు కొట్టండి, స్తోత్రమని చప్పలు కొట్టండి, స్తోత్రమని చప్పలు కొట్టండి. నేను మేలు పొందాలి. నా యేసయ్య మేలు పొందాడు.
నా యేసయ్య సింహాసనంలో కూర్చున్నాడు, నేను మేలు పొంది సింహాసనం కూర్చోవాలి. ప్రజలకు మేలు చేశాడు, నేను ప్రజలకు మేలు చేయాలి. ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి నేను కీడు తెచ్చుకోవద్దు. షబరా కరబల రబా, నేను పేతురులాగా బలియున్నే, కానీ నేను ఆత్మతో నింపబడి బలవంతుడిగా మార్చబడతాను. ఓ అయ్యా, నన్ను క్షమించు బ్రవ్వా. అయ్యా, నాకు నేను కీడు చేసుకుని ఇతరులకు కీడు చేస్తున్నానయ్యా. నేను ఈ సన్నిలో నిలవక ఇతరులకు, అయ్యా, ఇతరులు కూడా సన్నిలో నిలవలేకుండా చేస్తున్నాను. కారణం, నా సొంత ఆత్మతో జీవిస్తున్నా. నన్ను క్షమించు. నీ ఆత్మతో నింపి నడుస్తానయ్యా. నీ ఆత్మతో నింపుకొని నడుస్తానయ్యా. నీ ఆత్మ పొంది జీవిస్తానయ్యా. చెప్పండి, నీ ఆత్మను పొంది జీవిస్తానయ్యా. నీ ఆత్మానుసారంగా నడుస్తానయ్యా. నాకు నేను మేలు పొందుతూ నా కుటుంబానికి మేలు చేస్తాను, సంఘానికి మేలు చేస్తాను, ఆత్మలకు మేలు చేస్తానయ్యా. కృప దయచేయి, కృప దయచేయి. ధనవంతుడిగా ఉండనయ్యా. నరకం నాకు వద్దు ప్రవ్వా. నేను సుఖాన్ని ఇష్టపడను ప్రవ్వా. అయ్యా అయ్యా, నా ఇష్టం వచ్చినట్టు తిండి తినను, నా ఇష్టం వచ్చినట్టు బట్ట కట్టను, నా ఇష్టం వచ్చినట్టు అక్కడికి పోయి ముచ్చట్లు పెట్టను, నా ఇష్టం వచ్చినట్లు ఇతరులకు కీడు చేయను. నేను మేలు చేసుకుంటానయ్యా. దరిద్రులాగా ఉండి లాజరు వల్ల అభిషేకం పొంది నేను శ్రమలు అనుభవిస్తానయ్యా. నేను నిలబడతా నీ కొరకు. నా ద్వారా కుటుంబాన్ని నిలబెట్టుకుంటా, నా ద్వారా పిల్లలు నిలబెడతా, నా ద్వారా సంఘాన్ని నిలబెడతా, నా ద్వారా అనేకులు నిలబెడతానయ్యా. నాకు పరలోకంలో నీ జీవి కిరీటం కావాలి, పరలోకంలో నీ మెప్పు నాకు కావాలి, పరలోకంలో నీ బహుమతులు నాకు కావాలి. అయ్యా, నా కృప దయచేయండి, నాకు సహాయం చేయండి. నా ద్వారా నా కుటుంబం నిలబడాలయ్యా, నా భర్త నిలబడాలయ్యా, నా భార్య నిలబడాలయ్యా, నా పిల్లలు నిలబడాలయ్యా, నా తల్లిదండ్రులు నిలబడాలయ్యా, నా స్నేహితులు నిలబడాలయ్యా, నశించే ఆత్మ నిలబడాలయ్యా, ఇతర సంఘాలు నా వల్ల నిలబడాలయ్యా. నా కృప దయచేయి, నాకు అభిషేకం దయచేయి. శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యా. నేను శ్రమ నొందుతానయ్యా, ప్రాణాత్మ దేవాల శ్రమ నొందుతానయ్యా. ఆ అభిషేకం నాకు ఇవ్వండి, సహించే కృపనివ్వండి. నూనె నాలో రావాలయ్యా. నేను ప్రకాశించాలి, నేను సహించాలి, నేను వెలుగుగా మారాలి. నా చీకటిని వెలుగుగా మార్చుకోవాలి, నా నరకాన్ని పరలోకంగా మార్చుకోవాలి. చప్పలు కొడుతూ నా నరకాన్ని పరలోకంగా నేను మార్చుకోవాలి, నా నరకాన్ని పరలోకంగా నేను మార్చుకోవాలి, నా కీడును మేలుగా మార్చుకోవాలి. ఆ అభిషేకం, ఆ అభిషేకం, ఆ అభిషేకం, ఆ కృప నాకు 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 సమృద్ధికి మేలు చేసుకోవాలి. నా వ్యక్తిగత జీవితాన్ని మేలు చేసుకోవాలి. నాకు సహాయం చేయి. నేను అలా జీవిస్తాను, తీర్మానం చేస్తున్నానయ్యా. ఆత్మ పొంది శ్రమలు సహిస్తూ నాకు నేను మేలు చేసుకుంటాను తీర్మానం చేస్తున్నాను. నా తీర్మానం స్థిరపరిచి నన్ను సిద్ధపరచు. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా ప్రేమించి ఈ కూడికంతా ప్రభు మనకు ఆశీర్వాదంగా మార్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆరోగ్యంగా ఉన్నంత మోకలు చేతులెత్తి కృతజ్ఞత ప్రభుని కనపరచండి. స్తోత్రం, 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 స్తోత్రం. మానగా చెప్పాలి, స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కుడికంతా ప్రభు భారమితి నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. పాటల్లో ఆరాధన, సాక్ష్యాలు, వాక్యపరిచయం మనకు మేలుగా మార్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. నీవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేను దిరుగా, నీవేను దిరుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కొరకు ఆయుతం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా ప్రార్థనలోకి పరిశుద్ధమైన ఇస్తూ నామానికి స్తోత్రాలు అంత చెల్లిస్తున్నాం. చేతులు జోడిస్తాం. గొప్ప దేవుడవు, కళ్ళు మంచి మూసుకొని. దేవుడవు నాయనా. యేసయ్యా మీకు స్తోత్రం. పోయిన వారం నుండి ఈ వారం వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకై మీకు స్తోత్రాలనైనా. పోయిన మాసం అంతా ఈ ప్రభా మమ్మల్ని అయ్యా నీ కృపలో భద్రపరిచి క్షేమంగా ఉంచినైనా, సజీలకలో ఉంచి మొదటి పునరుత్థాన దినమందు నూతన మాసములో అయ్యా మమ్మల్ని నడిపించినందుకై మీకు స్తోత్రాలు నాయనా. మట్టివారం తండ్రి, ఏ యోగ్యత లేని వారం నాయనా, అయినప్పటికీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా స్తోత్రాలు నాయనా. యేసయ్యా అయ్యా మమ్మల్ని ప్రభా అయ్యా ఎన్నో మేలు చేత నింపుతున్నందుకై మీకు స్తోత్రాలు. మా బాధలన్నీ తీరుస్తున్నందుకు స్తోత్రాలు అయినా. అయ్యా ప్రయాణంలో తోడు నీడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాలను పోషిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. అయ్యా మీకు స్తోత్రం. క్షేమంగా సజ్జీలకల నుంచి నీ పాసానికి తోడుకొని వచ్చిన అయ్యా మీ కృప కొరకై మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ దాసుని మరుగు చేసి చక్కగా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మేము ప్రభా నీ కట్టనలను నేర్చుకున్నట్లు శ్రమ అందుట నాకు మేలాయనను అని వాక్యం ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. యేసయ్యా మీరు శ్రమ పొందారు నాయనా. శ్రమ పొంది అనేకులకు రక్షణ కలుగజేశారయ్యా. ఇతరులకు మేలు చేశారు నాయనా. మేము ఆ విధంగా జీవించుటకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రం. నీ వల్లే మమ్మల్ని మార్చు తండ్రి. నీ స్వమాన చేత అమర్చని నాయనా. ఎవరికి కీడు చేయకూడదు నాయనా. అయ్యా కీడు అనుభవించి మేలు చేయాలి నాయనా. మీకు స్తోత్రాటి స్వభావాల చేత నింపండి తండ్రి. మీకు స్తోత్రాలు. యేసయ్యా ధనవంతుని లాజర్ని మొదట ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. లాజరు శ్రమపడి ప్రభా పరలోక రాజ్యం చేరానైనా. మేము కూడా శ్రమలకు అప్పగించుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యత అర్హత మాకు దయచేయండి నాయన. మీకు స్తోత్రం. ఈ వాక్యము ప్రభా ప్రతి ఒక్కళ్ళు ఫలింపచేయండి. 30 60 100 ఫలింపచేయండి. నీ దాసుని ఇంకను బలపరిచి బలంగా వాడుకోండి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వించండి. ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపండి నాయన. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారయ్యా. ఆర్థిక సమస్యల నుండి గొప్ప విడుదల దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి నాయన. కుటుంబాలను పోషించండి అయ్యా. వ్యాపారాన్ని ఆశీర్వించండి. చేయటకు చేతి నిండా పనులు దయచేయండి ప్రభా. ప్రతి వారి బలహీనతలు తొలగించండి. ప్రతి వారి వ్యాధులను తొలగించండి. పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. ప్రాణాత్మ శరీరాలు మీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నిరాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రేమ స్వరూపి మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని అన్ని విషయాలు బలపరిచినందుకు స్తోత్రం. ఈ బలం మాలో స్థిరపరిచి సిద్ధపరచుమని అయ్యా. మాకు మేము అయ్యా నిన్ను బట్టి ఈ ఆత్మీయాత్రలో వచ్చే శ్రమలు సహిస్తూ మేలు చేసుకునే వారిగా మార్చి మా కుటుంబాలకు, సంఘానికి, ఆత్మలకు మేలు చేయొచ్చు. నిన్ను మయపరచుటకు సహాయం చేయమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. అందరూ స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూర్నెతన వీళ్ళందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.